గత వైసీపీ పాలనపైన ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కడప జిల్లా పులివెందులలోని ఆర్&బి గెస్ట్ హౌస్లో అధికారులతో సమావేశమైన ఎమ్మెల్సీ రాష్ట్రంలో వైసీపీ పార్టీ కార్యాలయాలను నిబంధనలకు విరుద్ధంగానే నిర్మించారని ఆరోపించారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో ఇష్టానుసారంగా గన్ లైసెన్స్లను ఇచ్చారని మండిపడ్డారు. 2029వ సంవత్సరంలో పులివెందుల నియోజకవర్గంలోని టీడీపీ జెండా ఎగురవేస్తామని ఎమ్మెల్సీ ధీమా వ్యక్తం చేశారు. అనే విషయాన్ని కూడా ఒక ప్రజాప్రతినిధి నాకు గానీ చెప్పలేదంటే ఎంత అరాచకంగా ఎంత అవినీతి జరిగింటుందో పాడాలో ఒకసారి విఘ్నులైన ప్రజలు ఆలోచించాలి. విజ్ఞప్తి చేస్తున్నా, మీరు పారదర్శకంగా ఎలాంటి అవినీతి అక్రమాలు జరగకోకుండా వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఉంటే ఎందుకు గాని మీరు దాచిపెడుతున్నారు? ఈ రోజు గాని 5 సంవత్సరాల నుంచి పాడా నిధుల ఖర్చు పైన ఆడిట్ లేదు. ఈ రోజు ప్రభుత్వం మారిన తర్వాత తమకు అనుకూలంగా ఉండే ఒక మహిళా ఆడిట్ అధికారితో హడావుడిగా ఆడిటింగ్ చేయించడం జరుగుతోంది. చాలా దుర్మార్గం. ఖచ్చితంగా పులివెందుల నియోజకవర్గ ప్రజల మన్ననలు చూరుకొని జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కానీ మళ్ళీ జరిగే సార్వత్రిక ఎన్నికలు కానీ రేపే ఎలక్షన్లు ఉన్నాయనే విధంగా అందరం పనిచేసి మా పార్టీ అభ్యర్థులు ఎవరైనా సరే గెలిపించేదానికి కృషి చేయడం జరుగుతుంది. కొత్త కలెక్టరేట్లకు నిర్మించుకునే దానికి ప్రభుత్వ స్థలాలు లేవని చెప్పి అక్కడ స్థలాలను కేటాయించలేని పరిస్థితులలో మీరే మీ పార్టీ కార్యాలయాలకు బ్రహ్మాండంగా అత్యంత విలువైన ఆ ప్రాంతాల్లో నగరాలకు నడిబొడ్డున ఉండే ప్రభుత్వ స్థలాలన్నిటిని కూడా అప్పనంగా 33 సంవత్సరాలకు లీజుకు తీసుకుని ఏడాదికి 1000 రూపాయలకు మాత్రమే లీజు కట్టే విధంగా మీరు తీసుకోవడం జరిగింది. ఒక ప్రజాప్రతినిధి అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పాడా పరిధిలో పనులు జరుగుతున్నాయనే విషయాన్ని కూడా ఒక ప్రజాప్రతినిధి నాకు గానీ చెప్పలేదంటే ఎంత అరాచకంగా ఎంత అవినీతి జరిగింటుందో పాడాలో ఒకసారి విఘ్నులైన